ఈ విధంగా మంట లోపలికి పోయే కొద్దికి బెలూన్ ఈ విధంగా ఉబ్బుతూ ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్స్లో రైడింగ్ చేయడము కాపడోకియాలో అంత ఈజీ కాదు. ఎందుకంటే వాతావరణం కొద్దిగా అనుకూలంగా లేకుంటే కూడా దీన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మేము ఎగురుతూ ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ ఒకసారి కొండకు అతి దగ్గరగా వచ్చింది. ఇక కొద్ది సెకండ్లలో అది డాష్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజీ విండోస్కి తిరిగి స్వాగతం. ఈ రోజు వీడియోలో టర్కీ టూర్లో భాగంగా మేము అక్కడ ఉన్న కాపడోకియా నగరంలో చేసిన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ గురించిన కొన్ని అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాట్ ఎయిర్ బెలూన్ బుక్ చేసుకున్న రోజు మార్నింగ్ 4:30 కల్లా మనల్ని హోటల్ దగ్గర పిక్ చేస్తారు. బెలూన్లు ఎగరవేసే ప్రదేశానికి కొద్దిగా దగ్గరలో టీ స్నాక్స్ ఇచ్చి వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి కొద్దిసేపు వెయిట్ చేయిస్తారు. వాతావరణ పరిస్థితులు, గాలి వేగము అన్ని కరెక్ట్ గా అనుకూలంగా ఉన్నాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనల్ని అక్కడ నుండి బెలూన్స్ ఎగరవేసే ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. ఆ ప్రదేశము చూడగానే ఎంత మనోహరంగా ఉంటుందంటే కొన్ని వందల బెలూన్ల పైకి ఎగురవేయడానికి సిద్ధం చేస్తూ ఉంటారు. ఒకవైపు కొద్దిగా లేచిన బెలూను, కొన్ని నిట్ట నిలువుగా లేచిన బెలూన్స్, కొన్ని మంట పెడుతున్న బెలూన్స్ చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలా అనిపించేట్టుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. రకరకాల కంపెనీలకు చెందిన బెలూన్లు రకరకాల కలర్స్ లో ఉన్నాయి. అతి పెద్ద బెలూన్ కి ఒకవైపు మంట పెట్టడం చేత లోపల అంతా హాట్ ఎయిర్ అంటే వేడి గాలి చేరుకుంటుంది. వేడి గాలి వాతావరణం గాలి కంటే కూడా చాలా తేలికైనది అవడం చేత ఈ విధంగా బెలూన్ నిండా హాట్ ఎయిర్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా పైకి తేలుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంట లోపలికి పోయే కొద్దికి బెలూన్ ఈ విధంగా ఉబ్బుతూ ఉంటుంది. ఎక్కువగా ఉబ్బి లోపల గాలి అంతా చేరుకున్న తర్వాత అది ఎంత బరువునైనా మోసే శక్తితో పైకి ఎగురుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పైకి లేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి వైట్ అండ్ రెడ్ కలర్లో కింద పడుకొని ఉన్నట్లు ఉంది కదా. ఇప్పుడే మంట స్టార్ట్ చేశారు. ఇదే మేము వెళ్ళబోతున్న బెలూన్ అని చెప్పారు. అక్కడే వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నాము. అలా అన్ని బెలూన్లు పెద్దవడము వెళ్తూ ఉండడం చూస్తుండగానే మా బెలూన్ కూడా సిద్ధమయ్యిందనే వార్త వచ్చింది. మేము కూడా అందరము ఆ బెలూన్కి ఉన్న తొట్టిలోకి ఎక్కడానికి వెళ్తూ ఉన్నాము. పైకి ఎగిరినప్పుడు మనము ఓపెన్గా కింది తొట్టిలో నిలబడుకొని ఉంటాం కాబట్టి మనకు ఏమాత్రం అపాయం లేకుండా విధంగా కొద్దిగా ఎత్తుగా ఉంటాయి తొట్టెలు. సాధారణంగా ఒక్కొక్క బెలూన్కి 20 నుండి 24 మందిని ఎక్కిస్తూ ఉంటారు. మేమున్న తొట్టిలో అయితే దాదాపు 24 మంది ఉన్నాము. తొట్టికి రెండు వైపులా 4 బ్లాకులుగా విభజించారు. ఒక్కొక్క బ్లాక్ కి 3 నిలబెట్టారు. సాధారణంగా ప్రతి హాట్ ఎయిర్ బెలూన్ 1 గంట సేపు పైన విహరిస్తూ ఉంటుంది. అంతసేపు కూడా మనము నిలబడుకునే చుట్టూ చూడాల్సి ఉంటుంది. అందుకే ఆ 1 గంట సేపు నిలుచుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ప్రవేశానికి అర్హులు. తొట్టె హైట్ కంటే తక్కువ హైట్ ఉన్న చిన్న పిల్లలు, గంట సేపు నిలబడలేని వృద్ధులు మరియు 7 నెలల ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీలు ఇక్కడ అనుమతించబడరు. ఇంతమందితో ఉన్న బెలూను పైకి లేయాలి అంటే కొద్దిగా పుష్ చేయాల్సి ఉంటుంది. మన కారు ఏదైనా కొద్దిగా తొయ్యాల్సి వచ్చినప్పుడు తోస్తాం కదా, ఆ విధంగా కొద్దిగా పుష్ చేయగానే హాట్ ఎయిర్ బెలూను పైకి టేక్ ఆఫ్ తీసుకుంది. బెలూన్ పైకి వెళ్లే కొద్దికి కింద ఉన్న మనుషులు, వస్తువులు అన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లైట్ లో కూడా ఇదే విధంగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ మనము ఓపెన్ గా ఉండి చూస్తూ ఉంటాము.
మొదట్లో కొంచెము భయం వేస్తుంది, కానీ ఆ తర్వాత ఎంతో థ్రిల్లుని కలిగిస్తుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఒక్కసారిగా అలా పైకి లేయగానే మేమంతా ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపించింది. సూర్యోదయంలోని నారింజ రంగు ప్రసరించగానే క్యాపడోకియాలోని అందాలన్నీ మరింతగా వెలుగులు విరజమ్ముతూ మనని అద్భుతమైన లోకాల్లోకి తీసుకొని వెళ్తాయి. అసలు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఉంటుందో లేదో అని, హాట్ ఎయిర్ బెలూన్లో ఎలా ఉంటుంది, ఏమేమి కనిపిస్తుంది అన్నవి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మేము హాట్ ఎయిర్ బెలూన్ రైడ్కి వచ్చాము. అయితే బెలూన్లో ఒక్కసారి ఆ పైకి వెళ్ళి ఆ దృశ్యాలన్నీ చూసిన తర్వాత అది ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్సో తెలిసి వచ్చింది. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్లో రైడింగ్ చేయడము క్యాపడోకియాలో అంత ఈజీ కాదు. ఎందుకంటే వాతావరణం కొద్దిగా అనుకూలంగా లేకుంటే కూడా దీన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మనము ఎన్ని నెలల ముందు బుక్ చేసుకున్నా కూడా మనం వెళ్ళిన రోజుకి అక్కడ వాతావరణం అనుకూలించకపోతే ఇక అది క్యాన్సిల్ అయినట్లే లెక్క. మనము ముందే ప్యాకేజ్ అంతా బుక్ చేసుకొని ఉంటాం కాబట్టి అక్కడ ఇంకొక రోజు వెయిట్ చేయలేము. ఆ విధంగా మన అదృష్టాన్ని బట్టే ఆ రోజు రైడ్ ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుంది. టికెట్ ధర ఒక్కొక్కరికి $200 నుండి $300 మధ్యలో ఉంటుంది. ఇది సీజన్ను బట్టి, డిమాండ్ను బట్టి కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. రోజుకు కేవలం 100 బెలూన్లు ఎగురవేయడానికి మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. దానికి పైన ఎక్కువగా అనుమతి ఇవ్వరు. ఈ విధమైన హాట్ ఎయిర్ బెలూన్స్ ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా క్యాపడోకియాలో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. దానికి ముఖ్య కారణము మనకు అక్కడ కనిపించే రాళ్ల ఆకారాలు ఎంతో విచిత్రంగా, అద్భుతంగా అనిపించే ఉచ్చిసార్ క్యాసిల్, ఆర్టిహిసార్ క్యాసిల్, గొరెమే ఓపెన్ ఎయిర్ మ్యూజియం, ఫెయిరీ చిమ్నీస్ లాంటి రాతి ఆకారాలన్నీ పైనుండి చూసినప్పుడు ఇంకొక లోకంలోకి మనల్ని తీసుకుని వెళ్తాయి. హాట్ ఎయిర్ బెలూన్ లో పైకి ఎగురుతూ ఉండే అనుభవమే కాకుండా చుట్టూ కనిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటాయి. దీనితో పాటు మనతో పాటే ఆకాశంలో విహరించే వందలాది హాట్ ఎయిర్ బెలూన్స్ మన చుట్టూ ఉంటూ రకరకాల రంగులతో మనల్ని పలకరిస్తూ అద్భుతమైన ప్రయాణంలో ఉన్నాము అని గుర్తు చేస్తూ ఉంటాయి. హాట్ ఎయిర్ బెలూన్ లో ఉంటూ ఆ అందాలని ఆస్వాదించడము ఎంత అందంగా ఉంటుందో, అదే విధంగా కింద నుండి చూసినప్పుడు కూడా రంగురంగుల 100 బెలూన్స్ ఒక్కసారిగా పైకెగిరినప్పుడు చూస్తున్న దృశ్యం కూడా ఎంతో అందంగా, కన్నుల విందుగా ఉంటుందని చూసిన వాళ్ళు, వీడియోలు తీసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. సాధారణంగా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ 700 నుండి 1000 మీటర్ల వరకు ఎగురుతూ ఉంటాయి. ఇలా ఓపెన్ గా అంత ఎత్తుకు వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమో అని భయం ఉంటుంది కదా. అయితే ఇంతవరకు అంత లెక్కించదగిన ప్రమాదాలు అయితే హాట్ ఎయిర్ బెలూన్స్ లో జరగలేదు. దాదాపు 1.5 మిలియన్ ప్రజలు ఇంతవరకు అలా హాట్ ఎయిర్ బెలూన్స్లో ఎగిరారు. కానీ కేవలం 10 మంది మాత్రమే ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ ప్రమాదాలు కూడా ల్యాండింగ్ సమయంలోనే జరిగాయి. కాబట్టి ప్రమాదం శాతము చాలా చాలా తక్కువగా ఉంటుంది. మేము ఎగురుతూ ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ ఒకసారి కొండకు అతి దగ్గరగా వచ్చింది. ఇక కొద్ది సెకండ్లలో అది డాష్ కొడుతుందేమో అనుకుంటే ఆ టైంలో పైలట్ దాన్ని దూరంగా పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కేవలం మా హాట్ ఎయిర్ బెలూన్ కు మాత్రమే జరిగిందేమో అని మేము అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది అందరూ పైలట్స్ దాన్ని సరదా కోసము, థ్రిల్ కోసము అలాగే చేస్తూ ఉంటారంట. ఆకాశంలో చంద్రుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. 2 హాట్ ఎయిర్ బెలూన్స్ పక్క పక్కనే ఉన్నాయి అనిపిస్తూ ఉంది కదా అది చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా బెలూన్స్ ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో. మనము క్యాపడోకియాలో తిరిగినప్పుడు కింద ఉన్న గుహల్ని మాత్రమే చూస్తాము. అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ లో వెళ్ళినప్పుడు కొండ చివర్లలో, కొండ పై భాగంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా గుహలు కనిపిస్తూ మనల్ని ఆసక్తి పరుస్తూ ఉంటాయి.
ఇక ల్యాండింగ్ టైము వచ్చేసింది. అన్ని బెలూన్లు ఒక్కొక్కటిగా దిగుతూ ఉన్నాయి. అయితే ఏ బెలూన్ ఎక్కడ దిగుతుంది ఎవరికి తెలీదు. గాలి వాటం బట్టి ఆ బెలూను పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అనుకూలమైన ప్రదేశం రాగానే దానికి మంట పెట్టడము తగ్గించేస్తారు. అప్పుడు లోపల ఎయిర్ తగ్గుతూ ఉంటే బెలూన్ కొద్ది కొద్దిగా కిందికి దిగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ బెలూన్లు దిగే ప్రదేశము మనము ఎక్కిన ప్రదేశం నుండి చాలా దూరంగా ఉంటాయి. అయితే జీపీఎస్ ఆధారంగా వాళ్ళు ఆ బెలూన్ ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వాళ్ళ మోటార్ వెహికల్స్ని తెచ్చేస్తారు. దిగిన బెలూను ఒక్కొక్కటి ఆ వెహికల్ వెనుక ఉన్న ట్రాలీలో దిగే విధంగా చూసుకుంటారు. మనము ఉండగానే ట్రాలీలో దిగిన బెలూన్లో నుండి మనము దిగి తిరిగి వేరే వెహికల్ ఎక్కాల్సి ఉంటుంది. లోపల ఉన్న గాలి అంతా తీసేసిన తర్వాత మా బెలూను ఈ విధంగా కుంచుకుపోయింది. ఇక బెలూన్ నుండి మనము దిగ్గానే షాంపైన్ పార్టీ చేస్తారు. ఈ షాంపైన్ పార్టీ వెనుక ఒక కథ ఉంది. మొట్టమొదటగా ఈ హాట్ ఎయిర్ బెలూన్ని ఈ విధంగా ఫ్లై చేసినప్పుడు అది ఒక రైతు పొలం పైన పడి అతనికి విపరీతమైన నష్టం కలిగింది. దాంతో ఆ హాట్ ఎయిర్ బెలూన్ కంపెనీ వాళ్ళు వారికి షాంపైన్ పార్టీ ఇచ్చి వారిని ఆనందింపజేశారంట. అందుకే అది ఆనవాయితీగా ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇవండి మేము హాట్ ఎయిర్ బెలూన్లో రైడ్ చేసినప్పటి విశేషాలు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. త్వరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.